అదర్వైజ్ మన కంటిలో చిన్న డ్రాప్ తులినా ఆ వ్యాధి అనేది వెటర్నేరియన్కి సంక్రమిస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల మధ్య వెటర్నేరియన్స్ అనేవి వాటి పశు వైద్యులు అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నాం కనుక మాకు ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు సన్మానించడము, గౌరవించడము ప్రపంచం మొత్తం మీద ఆల్ వెటర్నేరియన్స్కి యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఏమంటున్నారు న్యాక్ ఇన్స్పెక్షన్ వస్తున్నా పిల్లల నుంచి 700 మంది కూడా మనం ఉదయం జనరల్ చేసి వెళ్ళిపోగలం. ఇక్కడ 15 ఎక్కడ మనం రెగ్యులేటివ్ కెపాసిటీ ఫోకస్ ఇంటర్నేషనల్లో ₹1 కోట్ల ఫండ్ ఉంది అనుకుంటున్నారు. మనం ఎత్తుకుని మన కంట్రీ ఎంత బడ్జెట్ ₹7,000 బడ్జెట్. ఇప్పటికే మనం దాదాపు 1 ఇచ్చుకెళ్ళారు. లేదు హ్యాపీగా 60 రోజుల ప్లానింగ్ 90 రోజుల ప్లానింగ్ వెళ్తాం. ఈవేళ ప్రపంచ పశు వైద్యుల దినోత్సవం సందర్భంగా మన క్లబ్లో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి డాక్టర్ నారాయణరావు గారు కూడా పశు వైద్యం సంతోషిస్తున్నాను. ముందుగా పశు వైద్యులకి, అలాగే ఆ పశువులకు సంబంధించిన ఆఫీసుల్లో పనిచేసిన వారందరికీ పశు వైద్యుల దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వాకర్స్ స్టార్ వాకర్స్ క్లబ్, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ కూడా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే డాక్టర్ అయిన తర్వాత మనుషుల డాక్టర్, అలాగే పశువుల డాక్టర్ కూడా ఆ పశువులకి అనేక రకాల పశువులు ఉంటాయి, వాటికి అనేక రకాల జబ్బులు ఉంటాయి. వాటన్నిటికీ మళ్ళీ వైద్యం చేసి వాటి నుంచి బాధల నుంచి రక్షించే పశు వైద్యులు కూడా పశువుల డాక్టర్స్ కానీ మన హ్యూమన్ డాక్టర్స్తో సహా సమానమే. మరి అటువంటి పశు వైద్యులు జంతువులకి, ముఖ్యంగా జంతువులకి ప్రాణదాతలు ఒక విధంగా. మరి అటువంటి పశు వైద్యులు మన క్లబ్లో ఉండడం మన అందరము సంతోషిస్తూ మరి ఆయనకి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభాధ్యక్షుడు జోయినాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అంతా కూడా ఆపద్బాంధులు కాబట్టి ఇవి ఏ పశుపక్షాదులు కూడా ఇవాళ ఉంటాయి కదా మన వాతావరణం కాపాడేది. అట్లాంటి రంగంలో ఆ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి పశు వైద్యులందరికీ కూడా పేరున పశు వైద్య శాఖలో పనిచేసే సిబ్బందికి కూడా మన వాకర్స్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వాకర్స్ క్లబ్ మెంబరు మనకి క్లబ్లో చేసే అనేక సామాజిక సేవా కార్యక్రమాలకి ముందుండి నడిపించే వ్యక్తుల్లో అదేవిధంగా డాక్టర్ బిఎన్ రావు గారు ఈ డే సందర్భంగా ఈ దినోత్సవం సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడారు. ఇప్పుడు 2000 వచ్చిన ఉంటాను. సేవ చేయడం ఎంతో గ్రేట్ సార్. మగజీవులు సేవ చేయడం మీకు అది ఒక అదృష్టమే. చాలా అదృష్టం, అది మోగజీవులు చేయడం చాలా అదృష్టం. అది అందరికీ రాదు. అది ఒక రకమైన అదృష్టం కాబట్టి మా భక్తి గారు బరక్కు వ్యాధి అది ఆ బరక్కు నా లెక్క కూడా ఫ్లైట్ అయ్యారు. వాళ్ళు కూడా ఆ మోగజీవులు పాలితే నిజంగా ఆపద్బాంధువులు. అందుకు వాళ్ళు ఇవాళ పశువులకి విధంగా నేడు ప్రపంచ పశు వైద్యుల దినోత్సవం అంటే వరల్డ్ వెటర్నేరియన్స్ డే. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఏప్రిల్ 3వ శనివారం రోజు ఈ దినము జరుపుకుంటారు. అది ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది. ఈ అసలు పశు వైద్యులని గౌరవించడం ఎందుకంటే పశు వైద్యులు మెయిన్గా జంతువులతో, పశువులతో యానిమల్స్ ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే కొన్ని జూనోటిక్ డిసీజులకి
గురవుతారు. జూనోసిస్ అంటే జంతువుల నుండి పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి, ప్రధానంగా రేబిస్ వ్యాధి అందరికీ తెలుసు. అంటే కుక్క కాటు కానీ కొన్ని జంతువుల వల్ల కాటు వేయడం వల్ల వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడంలో కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఏంటంటే యానిమల్స్ నుంచి అనేక వ్యాధులు, ఉదాహరణకు రేబిస్ వ్యాధి, అదేవిధంగా యాంథ్రాక్స్ వ్యాధి. యాంథ్రాక్స్ అంటే అందరికీ తెలుసు, దొంగ వ్యాధి. అంటే ఈ శుద్ధ బీజాల వల్ల, అంటే యాంథ్రాక్స్ బ్యాసిలసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది పశువుల్లో ఉంటుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర సంక్రమిస్తుంది. ఆ ఏరియాలో ఉన్న పశువులకు సంక్రమించే అవకాశం ఉంది. ఆ పశువుల నుండి మాంసం కానీ పాలు కానీ లేకపోతే వాటి ఏరియాలో మనిషి ప్రవేశించినప్పుడు ఆ వ్యాధికి గురవుతాయి. ముఖ్యంగా వెళ్ళేది ఎవరంటే వెటర్నేరియన్స్. అక్కడ ఉన్న గొర్రెలు అదేవిధంగా పశువులు కానీ మరణిస్తుంది. దానివల్ల ఏంటంటే అది గుర్తించడం చాలా వెంటనే ఒక డెడ్ కార్పస్ పరీక్షిస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది ఆ వ్యాధి రాకుండా ఆ ప్రాంతంలో ఉన్న పశువులన్నింటికీ రింగ్ వ్యాక్సిన్ తీసింది. అది మేము ఒకటి. అదేవిధంగా బ్రూసెల్లోసిస్ వ్యాధి. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి ప్రధానంగా పాల వల్ల మాంసం వల్ల సంక్రమిస్తుంది. ఆ బ్రూసెల్లోసిస్ వ్యాధి రాకుండా ఉండడానికి కూడా మేము దూడలకు అంటే ఫిమేల్ కావాల్సి ఈ వ్యాక్సిన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది.